హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు గాను నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు ఎన్టీఏ వారు ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఫైనల్కి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్ చూసిన తర్వాత విద్యార్థులలో గందరగోళం అనేది సహజం. ఎందుకంటే మాకు ఎన్ని మార్కులకు సీటు వస్తుంది, మాకు సీటు వస్తుందా రాదా, మాకు ప్రైవేట్ కళాశాలలో సీటు వస్తుందా లేకపోతే మాకు గవర్నమెంట్ కళాశాలలో సీటు వస్తుందా అనేది చాలామంది కూడా ఆలోచిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఒక కంక్లూజన్, ఒక చిన్న ఐడియా ఇస్తాము అనే ఉద్దేశంతో ఈ కట్ ఆఫ్ మార్కుల గురించి నేను మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా కట్ ఆఫ్ మార్కుల పైన పూర్తి అవగాహన రావాలంటే మన రాష్ట్రంలో ఈ యొక్క నీట్ యూజీ డేటా అనేది ఎన్టీఏ వారు పంపిన తర్వాత మాత్రమే ఆల్ ఇండియా ర్యాంకులను బట్టి మన రాష్ట్రంలో వాళ్ళ సీరియల్ నంబర్ ఎంత ఉందో దానిని స్టేట్ ర్యాంక్ అంటాము. ఆ స్టేట్ ర్యాంక్ ఆధారంగా మనకి సీటు వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. గవర్నమెంట్ కళాశాలలో సీటు రావాలంటే 1800 ర్యాంకు లోపల, మన స్టేట్ ర్యాంకు 1800 లోపల వస్తే వాళ్ళకి గవర్నమెంట్ కళాశాలలో సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే 2200 2300 లోపల ర్యాంకు గన వస్తే ప్రైవేట్ కళాశాలలో సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఇక బీసీ విద్యార్థులకు 3000 నుండి 3700 లోపల వాళ్ళకి స్టేట్ ర్యాంక్ అని వచ్చినట్లయితే ఓబీసీ విద్యార్థులకు సీట్లు రావటం జరుగుతుంది. 4000 నుండి 5000 లోపల ఎస్సీ విద్యార్థులకు, మరియు 5000 పైన 7000 లోపల ఉన్న వాళ్ళకి ఎస్టీ విద్యార్థులకు సీటు రావడం జరుగుతుంది. అది గతంలో. కానీ ఈ సంవత్సరం మార్కులు ఎలా వచ్చాయి, ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ముందు నేను మొదట్లోనే కట్ ఆఫ్ గురించి చెప్పాను. 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళు సేఫ్, అంటే గవర్నమెంట్ కళాశాలలో వాళ్ళకి సీటు వస్తుంది, సేఫ్. 470-80 వచ్చిన వాళ్ళు ఓసీ విద్యార్థులు సీటు ఆశించవచ్చు అని చెప్పాను. బీసీ విద్యార్థులు 460 పైన వచ్చిన వాళ్ళు సేఫ్, 440 పైన వచ్చిన వాళ్ళు సీటు కోసం ఆశలు పెట్టుకోవచ్చు అని చెప్పాను. అదేవిధంగా 400 మార్కులు పైన వచ్చిన వాళ్ళు, 420 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఎస్సీ విద్యార్థులు సేఫ్, 400 వరకు కూడా వాళ్ళు ఆశలు పెట్టుకోవచ్చు అని చెప్పాను. ఎస్టీ విద్యార్థులకు 370-80 వస్తే సేఫ్, 350 పైన వచ్చిన వాళ్ళు కూడా ఆశలు పెట్టుకోవచ్చు అని చెప్పాను. దీనంతటికీ కూడా ఒక ఉదాహరణ కూడా చెప్పాను. టాపర్స్ ఈసారి ఫిజిక్స్లో 110 మార్కులు వచ్చిన విద్యార్థి టాపర్ అవుతాడు ఈసారి అని చెప్పాను. అది కూడా కెమిస్ట్రీలో 130 మార్కులు వచ్చిన విద్యార్థి టాపర్ అవుతాడు, 320 మార్కులు బయాలజీలో వచ్చిన విద్యార్థి టాపర్ అవుతాడు అని చెప్పాను. అంటే బయాలజీలో 320, 130 వచ్చేసి కెమిస్ట్రీ, 110 మార్కులు వచ్చేసి ఫిజిక్స్, మొత్తం కలిపి 560 మార్కులు వస్తే అతను టాపర్ విద్యార్థి అవుతాడు. అతనికి ఎక్కడైనా సీటు వస్తుంది. ఇంతకన్నా ఎక్కువ మార్కులు రావు ఏ విద్యార్థికైనా. ఇది లెక్క ఈసారి. ఎందుకంటే ఫిజిక్స్ పేపర్ ఇచ్చిన విధానం బట్టి, బయాలజీ పేపర్ ఇచ్చిన విధానం బట్టి, కెమిస్ట్రీ పేపర్ ఇచ్చిన విధానం బట్టి నేను ఈ విధంగా వీడియోలో అయితే క్లియర్గా చెప్పాను. 540-560 మార్కులు టాపర్స్ అవుతారు అని చెప్పాను. ఇదే విధంగా ఇప్పుడు నీట్ యూజీ రిజల్ట్ కూడా ఇదే విధంగా వచ్చింది. కాకపోతే కటాఫ్లు తగ్గుతాయి అని చాలామంది అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎక్కువ మార్కుల వ్యత్యాసం 480 నుండి 430 మార్కులు పైన అన్ని కేటగిరీలకు ర్యాంకులు వచ్చేసి విపరీతంగా వచ్చింది. అంటే కటాఫ్లో వ్యత్యాసం పెద్దగా, ఓపెన్ కేటగిరీ తగ్గుతుంది. గత సంవత్సరం కన్నా 100 మార్కులు కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది అని కూడా నేను చెప్పాను. గత సంవత్సరం కంటే
ప్రతి కేటగిరీలో 100 మార్కులు కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది అని కూడా చెప్పాను. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 500 మార్కులు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజీకి సీటు సేఫ్ అని కూడా క్లియర్గా చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయో దీన్ని బట్టి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే 480 మార్కులు వచ్చిన విద్యార్థికి 477 మార్కులు వచ్చిన విద్యార్థికి 3 మార్కులు వ్యత్యాసం ఉంటే 3000 ర్యాంకులు వ్యత్యాసం ఉన్నాయి. 480 మార్కులు వచ్చిన విద్యార్థికి 477 మార్కులు వచ్చిన విద్యార్థికి అంటే 480లో 477 అంటే 3 మార్కులు వ్యత్యాసం. ఈ 3 మార్కుల విద్యార్థికి 3000 ర్యాంకులు వ్యత్యాసం ఉంది. అంటే గత సంవత్సరం ఇదే పోటీ 580లో ఉండేది. 580లో ఇదే పోటీ ఉండేది. కాబట్టి ఆడ 580 మార్కులు వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ సీటు బీసీ కేటగిరీలో ఎక్కడైతే వచ్చిందో ఈ సంవత్సరం 480 మార్కులు వచ్చిన వాళ్ళు 470 మార్కులు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ సీటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైవేట్ కళాశాలలో కూడా ఒక 10-20 తేడా ఉండొచ్చు. ఎందుకంటే ర్యాంకుల వ్యత్యాసం ఎలా ఉందో మీ అందరికి కూడా వివరిస్తాను. ఈసారి నీట్ యూజీ రిజల్ట్ ఏ విధంగా ఉంది అంటే గత సంవత్సరం 2024లో 24,06,079 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ ఈసారి రిజిస్ట్రేషన్ చేసుకునింది 22,76,069 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ సంవత్సరం. కాకపోతే గత సంవత్సరం ఎగ్జామ్కి హాజరైన వాళ్ళు 23,33,162 మంది. గత సంవత్సరం 23,33,162 మంది ఎగ్జామ్కి అటెండ్ అయితే ఈ సంవత్సరం 22,09,318 మంది ఈసారి ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎగ్జామ్కి హాజరైన వాళ్ళు దాదాపు 1,13,000 మంది పైనే ఉన్నారు. కాకపోతే అందులో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు గత సంవత్సరం 2024లో 13,15,853 మంది క్వాలిఫై అయితే ఈ సంవత్సరం 12,36,531 మంది క్వాలిఫై అయ్యారు. 12,36,531 మంది క్వాలిఫై అయ్యారు. ఆల్ ఇండియా వైజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు అంటే 22 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 12 లక్షల మంది పైనే క్వాలిఫై అయ్యారు. ఇక కేటగిరీ వైజ్ మనం ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అది కూడా మనం క్లియర్గా చెప్పుకోదలుచుకుంటే ఓబీసీలు 6,18,525 మంది ఓబీసీలు గత సంవత్సరం క్వాలిఫై అయ్యారు. ఈ సంవత్సరం ఓబీసీలు 5,64,611 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 6,18,000 గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 5,64,000 మంది ఓబీసీ విద్యార్థులు క్వాలిఫై అయ్యి ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ విద్యార్థులు గత సంవత్సరం 1,78,741 మంది క్వాలిఫై అయితే ఈ సంవత్సరం 1,68,873 మంది క్వాలిఫై అయ్యారు. అంటే ఎగ్జామ్ను బట్టి పెద్ద వేరియేషన్ అయితే ఇక్కడైతే కనబడట్లే. ఎస్టీ కేటగిరీలు 68,501 మంది గత సంవత్సరం క్వాలిఫై అయితే ఈ సంవత్సరం 67,234 మంది క్వాలిఫై అయ్యి ఉన్నారు ఎస్టీ కేటగిరీలో. ఎస్టీ కేటగిరీలో వచ్చేసి ప్రతిసారి కూడా తక్కువే ఉంటుంది. జనరల్ కేటగిరీలో 3,33,929 మంది 2024లో క్వాలిఫైడ్ అయితే ఈసారి 3,38,728 మంది. అంటే గత సంవత్సరం కన్నా ఈసారి జనరల్ కేటగిరీలో అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎక్కువ మంది క్వాలిఫై అయ్యి ఉన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 3,38,000 అంటే 5,000 మంది పైన ఎక్కువ క్వాలిఫై అయినారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1,16,157 మంది గత సంవత్సరం క్వాలిఫై అయితే ఈ సంవత్సరం 97,085 మంది క్వాలిఫై అయి ఉన్నారు. పెద్ద వేరియేషన్ ఏం లేదు. ర్యాంకులు అయితే తగ్గినాయి కానీ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. గత సంవత్సరం 13,15,853 మంది టోటల్ క్వాలిఫైడ్ మెంబర్స్. ఈ సంవత్సరం 12,36,531 మంది టోటల్ క్వాలిఫైడ్ మెంబర్స్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మొత్తం క్వాలిఫైడ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాలిఫైడ్ విద్యార్థులు గత సంవత్సరం 43,788 మంది 43,788 మంది ఉంటే ఈ సంవత్సరం 36,776 మంది ఉన్నారు. 36,776 మంది క్వాలిఫైడ్ మెంబర్స్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో క్వాలిఫైడ్ మెంబర్స్ గత సంవత్సరం 47,356 మంది గత సంవత్సరం క్వాలిఫైడ్ మెంబర్స్ ఉంటే ఈ సంవత్సరం 41,584 మంది ఉన్నారు. 41,584 మంది ఉన్నారు ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో క్వాలిఫైడ్ మెంబర్స్. అంటే ఆంధ్రాలో 36,000, తెలంగాణలో 41,584 క్వాలిఫైడ్ మెంబర్స్. ఈ క్వాలిఫైడ్ మెంబర్స్లో మనకి సీట్లు వచ్చేసి తెలంగాణలో 8,500 మంది ఆడ సీట్లు ఉన్నాయి. 8,550 మొత్తం సీట్లు ఉన్నాయి. మెడికల్ కాలేజీలు 64 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 36 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సీట్లు వచ్చేసి 6,200 వరకు ఉన్నాయి ఈడ మొత్తం సీట్లు. ఈడ కన్వీనర్ కోటాలో సీట్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కేవలం 4,000 సీట్లే ఉన్నాయి. కాబట్టి మీకు ముఖ్యంగా ఈ ర్యాంకులు వేరియేషన్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి చెప్పాలి. ఈ ర్యాంకులు వేరియేషన్ ఏ విధంగా ఉందో మీరు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత వేరియేషన్ ఉందో అది చెప్తాను. మామూలుగా వచ్చేసి 700 పైన ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఈసారి 0, నథింగ్. 651 ఎన్టీఏ ఇచ్చిన రిజల్ట్ ప్రకారమే నేను చెప్తున్నాను. 700 పైన ఎంతమంది వచ్చారో 0 అని ఇచ్చారు ఎన్టీఏ వారు, ఫిగర్ ఇవ్వలేదు. కాకపోతే 651 మార్కు నుండి 686 మార్కులు వచ్చిన వాళ్ళు 73 మంది ఉన్నారంట. గత సంవత్సరం ఒకే ర్యాంకు దాదాపు మీకు గుర్తుంది కదా 64 మంది వచ్చేసారు. మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత 4 తేలారు లాస్ట్కి. ఈ సంవత్సరం వచ్చేసి 700 కనపడలా. నేటి యూజీ ఎన్టీఏ వాళ్ళు 700 ర్యాంకే వేయలేదు. 651 మార్కుల నుండి 686 మార్కుల మధ్యలో 73 మంది, 601 మార్కు నుండి 650 మార్కులు వచ్చిన వాళ్ళు 1,259 మంది. అంటే మొత్తం 1,350 మంది 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 1,350 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు దేవుని పుత్రులు అనుకోవాలి. ఎందుకంటే అన్ని మార్కులు సాధించారంటే ఫిజిక్స్లో 110 మార్కులే ఎక్కువ. 10 క్వశ్చన్లు అసలు అటెంప్ట్ చేయలేని విధంగా ఉన్నాయి. కానీ వాళ్ళు అటెంప్ట్ చేసి దాదాపు 140 తెచ్చుకున్నారంటే వాళ్ళు దేవుని పుత్రులే అనుకోవాలి. నేను గత వీడియోలో కూడా చెప్పాను, 540 నుండి 560 వచ్చే వాళ్ళే టాపర్స్ అవుతారు. కాకపోతే ఈ 430 నుండి 480 మార్కులు వచ్చేవాళ్ళు విపరీతంగా కోకోలలో ఉన్నారు. అది కూడా చెప్తాను ఇప్పుడు. అబో 600 మార్క్స్ వచ్చిన వాళ్ళు 1,350 మంది. అదేవిధంగా 551 మార్కు నుండి 600 మార్కులు వచ్చిన వాళ్ళు 10,658 మంది ఉన్నారు. 551 నుండి 600 మార్కులు వచ్చిన వాళ్ళు 10,650 మంది ఉన్నారు. వీళ్ళు కూడా దేవుని పుత్రులతో సమానమే. ఎందుకంటే 600 మార్కులు లోపల వచ్చినాయంటే అంత సామాన్యమైన విషయం కాదు. 560 హైయెస్ట్ అంటే ఎంత ఈసారి టాపర్ అయినా కానీ 560 మార్కులు చాలా కష్టంగా రాశారు. కాబట్టి అక్కడికే దాదాపు కూడా 13,050 మంది ఉన్నారు. ఇక్కడ 501 నుండి 550 వచ్చిన వాళ్ళు 39,521 మంది. అంటే అబోవ్ 500 దేశం మొత్తం మీద 52,000 మంది 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఉన్నారు. 451 నుండి 500 మార్కులు వచ్చిన వాళ్ళు 69,503 మంది. 401 నుండి 450 వచ్చిన వాళ్ళు 88,239 మంది. వేరియేషన్ చూడండి. 451 నుండి 500 మధ్యలో వచ్చిన వాళ్ళు 69,000 అంటే దాదాపు కూడా 70,000 మంది ఒక 450 మార్కుల నుండి 500 మధ్య వచ్చిన వాళ్ళు. అంటే అక్కడికే అబోవ్ 450 పైన టోటల్ 1,25,000 మంది వరకు 451 మార్కు వచ్చిన వాళ్ళు మంది ఉన్నారు. ఈ 1,50,000 మందిలోనే ఎక్కువ ర్యాంకులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటాయనేది నా నమ్మకం. ఓహో అంటే ఇంకా తగ్గితే అన్ని కేటగిరీలు కూడా 440 మార్కులు మధ్య వచ్చిన వాళ్ళు దాదాపు కూడా 1,80,000 మంది ఉండొచ్చు. ఆ 10 మార్కులు వేరియేషన్లో 10-20 మార్కులు వేరియేషన్లో 430 టు 450 మధ్యలో వచ్చిన వాళ్ళు దాదాపు కూడా
88,239 మంది ఉన్నారు. 400 నుండి 450 మందిలో వచ్చిన వాళ్ళు. దీన్ని బట్టి దాదాపు కూడా ర్యాంకులు 2 లక్షల అబోవ్ 400 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2,10,000 మంది ఉన్నారు. ఏడకి మీరు ఒక ఫిగర్ అయితే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. 400 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 2,10,000 మంది ఉన్నారు. మొత్తం టాపర్స్. ఈ 400 మార్కులు పైన వచ్చిన వాళ్ళే సీట్లు కూడా సాధిస్తారని ఇప్పుడు ఈ మ్యాటర్ని బట్టి క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 2,10,000 ర్యాంకుల లోపల వచ్చిన వాళ్ళకి దాదాపు సీట్లన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా 502 మార్కులకి 50,000 ర్యాంకు, 464 మార్కులకి 1,00,000, 433 మార్కులకి 1,50,000, 405 మార్కులకి 2 లక్షలు. అంటే నేను చెప్పినట్లు 405 మార్కులకి 2 లక్షల మంది ఉన్నారు. అంటే అబౌవ్ 400 2,10,000 మంది పైనే ఉన్నారు. కాబట్టి అబౌవ్ 400 పైనే కట్ ఆఫ్. మొత్తం ఏ కేటగిరీ ఎత్తుకున్నా కానీ అబౌవ్ 400 మార్క్స్ వచ్చిన వాళ్ళకే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఈ 400 నుండి 500 మధ్యలోనే అన్ని కేటగిరీల కట్ ఆఫ్ కూడా ఉంటుంది. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నీ కూడా అబోవ్ 400 నుండి 500 మార్కులు వచ్చిన వాళ్ళకే కట్ ఆఫ్ అంతా కూడా. 500 మార్కులు వస్తే ఓసీకి గవర్నమెంట్ కాలేజీ కట్ ఆఫ్ గ్యారంటీ. 500 మార్కులు వస్తే గవర్నమెంట్ కాలేజీ గ్యారంటీ. 470 పైన ఓసీ సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 460 మార్కులు పైన వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజీ బీసీ గ్యారంటీ. నేను గతంలోనే చెప్పాను, సేఫ్ మార్క్ అంటే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చేవాళ్ళు సేఫ్ మార్కు. 440 మార్కులు పైన వచ్చిన వాళ్ళు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ ఏ కేటగిరీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్టీ విద్యార్థులకు, ఎస్సీ విద్యార్థులకు కూడా ఈడ 420 మార్కులు పైన వచ్చి ఉంటే ఎస్సీ విద్యార్థులకు కూడా కాంపిటీషను ఖచ్చితంగా ఉంటుంది. ఈడ ఉన్న ర్యాంకులు మొత్తం 400 మార్కులు పైన 2,10,000 మంది ఉన్నారయ్యా. దీన్ని బట్టి ఆ 2,10,000 మంది లోపలే అన్ని కేటగిరీలు కట్ ఆఫ్ ఉంటుంది. 400 అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉండదు, 99%. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో మనకి తెలిస్తే ఇంకా క్లియర్గా చెప్పచ్చు. ఇప్పుడు నేను మీ అవగాహన కోసం ఎన్ని మార్కులు వస్తే ఏ కేటగిరీలో సీట్ గ్యారంటీ సేఫ్ అనేది క్లియర్గా చెప్పాను. మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను. 500 మార్కులు వస్తే గవర్నమెంట్ కాలేజీ సేఫ్. 470 వస్తే పైన వస్తే సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓపెన్ కేటగిరీలో. 460 పైన వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీసీ కేటగిరీలో. 440 పైన వచ్చిన వాళ్ళందరూ కూడా బీసీ కేటగిరీలో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 420 పైన వచ్చిన వాళ్ళు ఎస్సీ కేటగిరీలోను, 400 పైన వచ్చిన వాళ్ళు ఎస్టీ కేటగిరీ. నేను దాదాపు 370 అట్లా చెప్పాను. కానీ ఇప్పుడు ఈడ 2,10,000 ర్యాంకులు అబోవ్ 400 ఉన్నాయంటే నేను ఇంతకుముందు ఎస్టీ కేటగిరీకి మాత్రం నా లెక్క తప్పేటట్టుంది. ఎస్టీ కేటగిరీకి మాత్రం నా లెక్క తప్పేటట్టుంది. ఇప్పుడు 400 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 2,10,000 మంది ఉన్నారు. కాబట్టి 400 పైనే ఎస్టీ కేటగిరీ కూడా ఆడే స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇది సేఫ్. ముఖ్యంగా బీసీ విద్యార్థులు 440 మార్కులు పైన వచ్చిన వాళ్ళు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 460 మార్కులు పైన వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 470 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఓసీ విద్యార్థులు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది క్లియర్ ఫిగర్. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ర్యాంకులు వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈసారి టాపర్ అనేవాడు 540, 550 మధ్యలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాపర్ అంటే. కాబట్టి నా 540 మార్కులు, 530 మార్కులు పైన వచ్చిన వాళ్ళు టాప్ కాలేజీ, ఆంధ్ర మెడికల్ కాలేజీ ఇటువంటి వాటిల్లో సీట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బీసీ విద్యార్థులు 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళు టాప్ కాలేజీల్లో సీట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 500 మార్కులు వచ్చిన వాళ్ళు. ఎస్సీ విద్యార్థుల పరిస్థితి అక్కడ కాంపిటీషన్ బట్టి దీన్ని అయితే నేను చెప్పలేను. ఎస్సీ ఎస్టీ మాత్రం. జై హింద్.